రోడ్డెక్కితే బాదుడే అనేది ముమ్మాటికి నిజమని తేలింది. సాక్షి కథనం సత్యమని స్పష్టమైంది. రహదారుల భవనాల శాఖ వివరణే దీనికి నిదర్శనం. హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణంలో ప్రజల జేబులను గుళ్ల చేసేలా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన నిర్వాకాన్ని ఎండగడుతూ రోడ్డెక్కితే బాదుడే పేరుతో సాక్షి ప్రచురించిన కథనానికి ఆర్ఎండ్బి శాఖ వివరణ ఇచ్చింది. పేరు హైబ్రిడ్ యాన్యుటీ, తీరు మాత్రం ప్రజాధనం లూటి. ఇది చంద్రబాబు సర్కార్ కొత్త దోపిడీ ప్రాజెక్ట్. ఈ విధానంలో రోడ్ల నిర్మాణం ద్వారా ఖజానా నుంచి కాంట్రాక్టర్కు భారీగా సమర్పించేందుకు సిద్ధమైంది. అవసరమైన నిధుల్ని సెస్లు, టోల్ రూపంలో మొత్తం ఖర్చు ప్రజల నుంచే ముక్కుపిండి భారీగా వసూలు చేయనుంది. గత నెల 26న సీఎం చంద్రబాబు నిర్వహించిన ఆర్ఎండ్బి శాఖ సమీక్షలో ఏడాదికి పెట్రోల్, డీజిల్ పై రూపాయి సెస్ ద్వారా 732 కోట్లు, గనులు, ఖనిజాలపై 10% సెస్తో 441 కోట్లు, మోటారు వాహనాల పన్నుపై 10% సెస్లో 350 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2 లైన్లలోనే 3 దశల్లో 1500 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి 15,326 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఆర్ఎండ్బి శాఖ వివరణ ఇచ్చింది. కానీ సీఎం సమీక్షలో వారిచ్చిన ప్రెజెంటేషన్లోని ప్రతిపాదనలే దీనికి సాక్ష్యంగా నిలిచాయి. 1500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టడానికి భూసేకరణ, మౌలిక వసతులకు 4,000 కోట్లను ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుందని పేర్కొన్నారు. హెచ్డి విధానంలో 40% ప్రభుత్వం, 60% డెవలపర్ వ్యయం చేస్తారని రహదారులు, భవనాల శాఖ వివరణ ఇచ్చింది. సాక్షి కూడా ఇదే చెప్పింది. 16 ఏళ్లలో 6 నెలలకు ఒకసారి డెవలపర్కు అసలు వడ్డీ చెల్లిస్తారని సాక్షి పేర్కొంటే 15 ఏళ్లు అని ఆర్ఎండ్బి శాఖ వివరించింది. మొత్తం వ్యయం ప్రజల నుంచే గుంజటం అవాస్తవమని తెలిపింది. కానీ సెస్ల కింద ఏటా 1,636 కోట్లు, టోల్ వసూలుతో 375 కోట్లు వస్తుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. ఈ లెక్కన 15 ఏళ్లలో 24,540 కోట్లు, 5,625 కోట్ల రూపాయలు వసూలవ్వటం వాస్తవం కాదా? ఈ రెండు కలిపి రాష్ట్ర ప్రజలపై మొత్తం భారం 30,165 కోట్ల రూపాయలు కావటం లేదా? ఇక సెస్లను 16 ఏళ్లుగా సాక్షి పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో 2 వరుసల రోడ్లపై కూడా టోల్ బాధాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలి దశలో ప్రస్తుతం 2 వరుసల్లో ఉన్న 7 రోడ్లను అభివృద్ధి చేసిన తర్వాత టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ 7 రోడ్లకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక, రూపకల్పన బాధ్యతల్ని కన్సల్టెంట్కు అప్పగించాలని నిర్ణయించింది.